వెల్కమ్ టు రాజనీతి. తంబళపల్లిలో నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోయి టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలాగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, దీని వెనకాల చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉన్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్రంలో మద్యం ఆదాయం మొత్తం చంద్రబాబు నాయుడు మాఫియాకి వెళ్తుందని ఆరోపించారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం డబ్బులన్నీ నగదు రూపంలో, అప్పుడు డిజిటల్ పేమెంట్లు కూడా లేవు కదా, నగదు రూపంలో వసూలు చేసేవాళ్ళు. ఆ నగదు రూపంలో మొత్తం ప్యాలెస్కి చేరిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేస్తున్నాడు అనుకుంటున్నాడేమో, ఈ డబ్బులన్నీ బాబుకే పోతున్నాయని ఆరోపించాడు. పెదబాబు చిన్నబాబు అండతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు ఇచ్చేశారు, ఫ్రాంచైజీలు ఇచ్చి వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన. అలాగే ఈ రాష్ట్రంలో అమ్మే ప్రతి 4-5 బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిల్ ఉంటుంది, అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్లకార్డులతో ఆందోళన చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పైగా ఆయన ఒక అద్భుతమైన మాట కూడా అన్నారు. అదేంటంటే, నా 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యమే లేదని చమత్కారం చేశారు. జగన్ హయాంలో మద్యం పాలసీ మార్చారు. అప్పటిదాకా పాపులర్ బ్రాండ్లు మార్కెట్లో ఉండేవి, అవన్నీ కూడా మార్కెట్లో లేకుండా చేశారు. బయట రాష్ట్రాల నుంచి ఎవరన్నా 1-2 బాటిల్స్ మంచి బ్రాండ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా అడ్డుకున్నారు. అడ్డుకోవటానికి రాష్ట్రాల సరిహద్దుల దగ్గర రోడ్ల మీద ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, పోలీసులను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రులు కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా సరే బలవంతంగా మేము తయారు చేసిన మద్యమే తాగాలి అన్నట్టుగా వ్యవహరించారు వీళ్ళు. బయట నుంచి ఏది రాకుండా బ్రాండ్లు అమ్మనివ్వకుండా చేశారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ కూడా చెరబట్టారు, లీజుకి తీసుకున్నారు, బలవంతంగా తీసుకొని అందులో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ నాసిరకం మద్యాన్ని షాపులకు సరఫరా చేశారు. దీని కారణంగా లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మందికి పైగా చనిపోయారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే కని విని ఎరగని బ్రాండ్లు, ఎప్పుడు ఆ పేర్లు మనకు తెలియదు, రకరకాల విచిత్రమైన పేర్లతోటి బ్రాండ్లు వచ్చినాయి. పాపులర్ బ్రాండ్లు మార్కెట్లో ఉండేవి కాదు. దాంతో దొరికింది, తాగుబోతులు ఆగలేరు కదా, దొరికిన బ్రాండ్ ఏదో ఒకటని తాగేయటం, ఆరోగ్యం చెడగొట్టుకోవడం జరిగింది. 2022లో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా 27 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. అలాగే 2014 ఎన్నికల్లో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వీళ్ళిద్దరూ కూడా నకిలీ మద్యం సరఫరా చేశారు. కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఈ నకిలీ మద్యం కారణంగా ఆ రోజున 10 మందికి పైగా చనిపోయారు. దానికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద 6 కేసులు ఉన్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు ఉన్నాయి. అలాగే విజయవాడలో సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అని ఉంటారు, ఆయనకు బార్లో కల్తీ మద్యం కారణంగా 6 చనిపోయారు. అదొక సంచలనం ఆ రోజున. ఆ తర్వాత అదే మల్లాది విష్ణు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు, ఎమ్మెల్యేను కూడా చేశాడు. ఇక్కడ జనం గమనిస్తూనే ఉంటారు, చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వాళ్ళని దూరం పెడతారు, వాళ్ళ కారణంగా తనకు చెడ్డ పేరు ఎక్కడ వస్తుందని ఆయన భయపడతా ఉంటారు. అందుకే ఆమెను దూరంలో పెడతాడు, దగ్గరకు కూడా రానివాడు. ఒకవేళ ఎవరన్నా పార్టీలో వాళ్ళు తప్పులు చేస్తే అవి బయటపడితే వెంటనే చర్యలు ఉంటాయి. మొన్న చిత్తూరు జిల్లాలోనే చూసాం మనం, ఆదిమూలం అని వైసీపీ నుంచి వచ్చాడు ఆయన కూడా. ఆయన మీద ఏదో సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించిన ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేశారు. అలాగే తంబళపల్లి నాసిరకం మద్యం, కల్తీ మద్యం కేసులో 2 నేతలను సస్పెండ్ చేశారు. కారణం ఏంటంటే ఆ భయం, తప్పుడోళ్ళు పక్కన ఉంటే నాకు చెడ్డ పేరు వస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ భయం లేదు. తప్పులు చేసేవాళ్ళని హక్కును చేర్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. విష్ణు బార్లో కల్తీ మద్యం తాగి 6 మరణిస్తే అదే విష్ణుని పార్టీలో చేర్చుకున్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి మద్యం కేసులో ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. న్యూడ్ కాల్ వీరుల్ని చుట్టూ పెట్టుకుంటారు, గోరంట్ల మాధవ్ కావచ్చు, అనంతబాబు కావచ్చు, ఇంకొకరు, లేదంటే ఫోన్ సెక్స్ చేస్తారు, ఈ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశాడు. చంద్రబాబుని తిడితే లేదా చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తే మంత్రి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉన్న శాడిస్ట్ కోణానికి నిదర్శనం. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ తన దాకా వస్తుందని నిత్యం భయపడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా భయపడుతూ ఢిల్లీ పెద్దల ప్రాప్తం కోసం తంటాలు పడుతూ
చంద్రబాబు మద్యం మాఫియాను నడుపుతున్నాడని చెప్పడం గురువింద సామెతను గుర్తుకు తెస్తూ ఉంది. అసలు ఇప్పుడు ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని బయట పెట్టిందే ప్రభుత్వం. ఒకవేళ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఇలా చేస్తే ఆయన బయట పెట్టడు, లేదా కేసులు పెట్టరు, యథేచ్ఛగా జరిగిపోతూ ఉంటుంది, మీడియాకు కూడా ఇవ్వరు. కానీ కూటమి ప్రభుత్వం అట్లా చేయలే. ఈ కుంభకోణంలో సొంత పార్టీ నేతలు ఉన్నారని తెలుసుకొని వాళ్ళని బహిష్కరించింది, తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది, కేసులు పెట్టారు. ఈ కేసుల్లో టీడీపీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నాడు. తెనాలి అతను కూడా ఒక అతను ఉన్నాడు. అతను తెనాలి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్తున్నారు. అసలు తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్నికలకు 3 నెలల ముందు వరకు వైసీపీలోనే ఉన్నాడు. మన సస్పెండ్ అయిన ఇన్ఛార్జ్ 3 నెలల ముందు వరకు వైసీపీలోనే ఉన్నాడు. జగన్ హయాం నుంచే ఈ కల్తీ మద్యం తయారీ పంపిణీ చేస్తూ ఉన్నాడు. అంటే జగన్ హయాంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం వ్యాపారం చేశారు. ఆ మధ్య ఈ కుంభకోణం బయటపడిన తర్వాత కడప జిల్లా నాయకుడు సతీష్ రెడ్డి అన్నాడు, 5 ఏళ్లలో ఈ జయచంద్రారెడ్డి అని అతను 150 కోట్లు సంపాదించాడు కల్తీ మద్యం కారణంగా అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు 17 నెలలు అయింది. మరి 5 ఏళ్లలో సంపాదించాడంటే అంతకుముందు వైసీపీ హయాంలో కూడా చేశాడనే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది బయటపడింది, బయటపడ్డా కేసులు పెట్టింది. దాన్ని నేను దాచే ప్రయత్నం చేయలేదు, పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారితో సమస్య ఏంటంటే దారిని పోయే దరిద్రాన్ని మెడకు తగిలించుకోవడంలో ఆయన ఎక్స్పర్ట్. వైసీపీ నుంచి చేర్చుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకపోవటం, డబ్బే ప్రామాణికంగా తీసుకోవటం, దీని మూలంగా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడి కేసులు పెట్టించుకొని ఆస్తులు నష్టపోయిన నేతలంతా వెనక్కి వెళ్ళిపోయారు చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో. యువగళం పాదయాత్ర, చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన రాజకీయ వాతావరణాన్ని గమనించి సీనియర్ నేతల సిఫారసులతో ఇంకొంతమంది పార్టీలో చేరారు. అలాంటి వాళ్ళలో కొంతమందికి టికెట్లు ఇచ్చారు. ఆ టికెట్లు వచ్చిన వాళ్ళు ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని వెనక్కి నెట్టేశారు. 5 ఏళ్ళు వైసీపీలో రాజకీయ అధికారాన్ని అనుభవించి తెలుగుదేశంలో చేరాక ముందు నుంచి ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. ఈ అనుభవంతో అయినా క్యారెక్టర్ లేని వాళ్ళని, వివాదాస్పదుల్ని, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళని దూరం పెడితే బాగుంటుంది. దూరం పెట్టకపోతే ప్రజలు వైసీపీకి టీడీపీకి తేడా లేదనుకుంటారు. Like, share and subscribe to Rajaniti channel.